ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే మేము అగ్రోమెక్ అయితే వెళ్తున్నామండి. సో ఇది వచ్చేసి రాఘవేంద్ర హోటలు. ఇటు వెళ్తే వచ్చి సనత్ నగర్ బస్ స్టాప్ నుంచి రాఘవేంద్ర హోటల్ ఆపోజిట్లో మనకి గల్లీ ఉంటుందండి. ఆ గల్లీ లోపలికి వెళ్తే వస్తుంది. సో ఇలా వచ్చి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఇలా వస్తే అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట మీకు అగ్రోమెక్ అనేది. ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఎలా ఉంది ఏంటి చూపిస్తారండి. సో ఇప్పుడైతే అగ్రోమెక్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి మనము మళ్ళీ అంటే రాఘవేంద్ర హోటల్ దగ్గర నుంచి ఆపోజిట్ లైన్లో వస్తుంది అని చెప్పాను కదా, అక్కడి నుంచి కొంచెం ముందరకు వచ్చి ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఇది కనిపిస్తుంది అనమాట. స్టీల్ అండ్ జర్మన్ సిల్వర్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి రైట్ సైడ్కి. అయితే మేము అగ్రోమెక్ దగ్గరికి వచ్చేసామండి. ఇదే అనమాట. సో పక్కన కూడా ఇంకొకటి ఉంది, అదంతా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు రాగి ఇత్తలి సామాన్లు చూడడానికి వచ్చాం కాబట్టి ఎంట్రన్స్ వచ్చి అక్కడ ఉంది. సో యూనిట్ 2 అని ఉంటుంది కదా, అక్కడ దాని పక్కనే ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి చాలా అవసరమైన జనం కూడా ఇందులో చూపిస్తాను. పూజా సామాగ్రి ఏమేమి అవసరము, రిటర్న్ గిఫ్ట్లు అవన్నీ కూడా చూపిస్తాను. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే నేను అగ్రోమెక్ వచ్చేసానండి. శ్రావణ మాసం అయితే మొదలైపోయింది. అలాగే పూజలు పునస్కారాలు అనేటివి కూడా మొదలైపోతాయి కాబట్టి మీ అందరి కోసం నేను రాగి ఇత్తలికి సంబంధించి అగ్రోమెక్ వచ్చేసానండి. సో ఇక్కడ వచ్చేసేసి మనము ఈరోజు ఇత్తలి సామాన్లన్నీ చూడబోతున్నాం అనమాట. సో ముందుగా అయితే ఇక్కడ ప్లేట్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తానండి మీకు, ఓకేనా? సో ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. సో ఇది చూసారంటే, ఈ ప్లేట్ చూసారంటే మీకు 1680 రూపీస్ పడుతుందండి. ఇది చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళకైతే ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. కాలు గడగడానికి కానీ, తాంబూలాలు ఇచ్చుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ బిందెలలో మీరు ఉంగరాలు ఆట ఆడుతుంటారు కదండి, అవి కూడా ఆడచ్చు. మళ్ళీ మనము దేనికైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగే మనం మొత్తం ఇదైతే కలశం కింద కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు సిల్వర్ 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 అన్నట్టు అయిపోతుంది. సో ఇలాగ గోల్డ్ కోటెడ్ కూడా తీసుకోవచ్చండి మీరు. అన్నీ కూడా ఇత్తలేనమాట. జస్ట్ ఇక్కడ బిందెలు చూసారంటే, ఇప్పుడు మనకి చాలామంది కూడా సారెలు పెడుతూ ఉంటారు. ఆ సారెలు పెట్టాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న బిందెల్లో సారెలు పెట్టి పంపిస్తారనమాట. లడ్లు కానీ ఏమన్నా కానీ పెట్టి పంపిస్తారు. ఇది చిన్న బిందె అండి. సో 14-15 రూపీస్ పడుతుంది ఇది మనకి. సో వెయిట్ని చూసే వాళ్ళు కాస్ట్ అనేది కూడా పెడుతూ ఉంటారు కాబట్టి ఇందులోనే మీకు చిన్నవే కాకుండా చాలా పెద్దవి కూడా ఉన్నాయండి. ఇది 2235 రూపాయలు పడుతుందన్నమాట ఈ బిందె అనేది. సో అవే కాకుండా ఇలా ఈ టైప్లో కూడా ఉన్నాయి. మీరు పాతకాలం టైప్లో తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. సో ఇందులోనే ఇక్కడ పూజా సామాగ్రికి సంబంధించి సో ఇలా ప్లేట్స్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు చాలా పూజలు పునస్కారాలు అనేటివి చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి తర్వాత రాబోయేది కూడా వినాయక చవితి, ఆ తర్వాత దసరా అవన్నీ కూడా వస్తాయి కాబట్టి మీకు చాలా బాగా బెనిఫిట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా ఇలాగ ఉన్నాయన్నమాట, బిందెలు అవన్నీ కూడా. సో కింద ప్లేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ ప్లేట్స్ వచ్చేసరికి అన్ని సైజెస్లో ఉన్నాయండి. మనకి జస్ట్ కాస్ట్ వచ్చి 175 రూపీస్ పడుతుంది ఇది ప్లేట్ వచ్చేసి. పెద్ద ప్లేట్ వచ్చేసరికి 235 రూపీస్ పడుతుందన్నమాట. ఈ బిందె వచ్చేసరికి 1190 రూపీస్ పడుతుంది. ఈ బిందె వచ్చేసరికి 2690 రూపాయలు పడుతుందండి. సో అదే కాకుండా ఇక్కడ రాగికి సంబంధించి యాంటిక్ పీసెస్ అనేటివి చాలా కూడా ఉన్నాయి కాబట్టి ఇలా రాధాకృష్ణులు కానీ, ఇలా కృష్ణుడు కానీ, లేకుంటే చాలా ఉన్నాయి, రాముడు సీత అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మన ఇంటి ముందర పెట్టుకోవడానికి కానీ, ఇంట్లోపల పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద అండాలండి. ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ అని అవని ఇవన్నీ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చూపిస్తాను రండి. నేను ఇందాక చెప్పినట్లయితే ఇది హల్దీ ఫంక్షన్కి సంబంధించి ఇవన్నీ కూడా అండి. సో మెయిన్గా ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్కి లోపల ఇలా వస్తుంది కదండి, ఫ్లవర్స్ పోసి ఇలా పోస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి 685 రూపీస్ పడుతుందన్నమాట. ఈ పీసెస్ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా తక్కువ పడుతుందండి రేటు అనేది. సో ఇది వచ్చేసరికి సో మనం ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చు, ఏదైనా వంటలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 1299 రూపీస్ పడుతుంది. ఈ విగ్రహం
వచ్చేసరికి మనకి 2040 రూపీస్ పడుతుందండి. సో అంతే, దానికన్నా చాలా తక్కువ. ఈ నటరాజ విగ్రహం వచ్చేసేసి మనకి 4085 రూపీస్ పడుతుందండి. ఇంకా దీంట్లో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. కాబట్టి ఇది పూజా సామాగ్రికి సంబంధించి పూజా బుట్ట అండి. సో ఇది వచ్చేసరికి మనకి 525 రూపీస్ పడుతుంది. ఇందులో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. కాబట్టి ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయండి. సో చూసారా, ఇవన్నీ మోడల్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మోడల్స్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ యాంటిక్ పీసెస్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తే ఇది వచ్చేసేసి 245 రూపీస్ పడుతుందన్నమాట. మనకి ఇంటి ముందర తగిలించుకునేటివి. ఇక్కడ వచ్చి విగ్రహాలు కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా తక్కువ రేట్లు పడతాయండి. 2000, 3000 అంతకుమించి ఎక్కువ పడవన్నమాట. చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఓం అనే దాంట్లో ఇక్కడ వినాయకుడు ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకి 259 రూపీస్ పడుతుంది. సో ఇలాగే వెరైటీ మోడల్స్ ఉన్నాయన్నమాట మనకి. సో చూసారా, చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి రాధాకృష్ణులు ఉన్నారనమాట. ఇది వచ్చేసి మనకి 465 రూపీస్ పడుతుందండి. సో ఇక్కడ బాబా కూడా ఉన్నారనమాట. ఇది వచ్చేసరికి మనకి 299 రూపీస్ పడుతుందన్నమాట. సో బాగా కనిపించాలని నేను ఇలా చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి సూర్యుల్లాగా ఉన్నారు కదా, అంటే ఇది చాలామంది ఇళ్లలో నేను చూశానండి, ఇలాగే పెట్టుకుంటారు. ఇది వచ్చేసి మనకి జస్ట్ 399 రూపీస్ పడుతుందండి. ఇట్లాగా సూర్యుల్లాగా కూడా పెట్టుకుంటారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి పర్సనల్గా అయితే. ఇది వచ్చేసరికి మనకి జస్ట్ అంతే పడుతుందండి, 200 అండ్ చేంజ్ పడుతుంది మనకి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా కూడా ఉందండి. దీంట్లో పెద్ద సైజు కూడా ఉన్నాయన్నమాట. సో అలాగే ఇక్కడ చూసారా, గణపతివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. చాలామంది ఇళ్లలో కూడా నేను ఇలాంటివి చూస్తూ ఉంటానండి. డెకరేషన్ కింద కానీ ఎలాగైనా కానీ పెట్టుకుంటూ ఉంటారు. ఇది 1799 అనమాట. ఇది కూడా కొంచెం తక్కువే, 1800 అండ్ చేంజ్ పడుతుంది మనకి. సో ఇలా అన్నీ కూడా ఉన్నాయండి. సో పైన కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంటుందండి. ప్రతిసారి నేను ఇది చూస్తూనే ఉంటానన్నమాట. గణపతిది డోల్ కొట్టేది సూపర్ ఉంటుందండి. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం ఇది. అలాగే సూర్యులు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా, శ్రీ అనే దాంట్లో మన గణపయ్య ఉన్నారనమాట. ఇది వచ్చేసేసరికి మనకి కాస్ట్ 850 రూపీస్ అండి. వెంకటేశ్వర స్వామిని ఎందులో చూసినా కానీ మనకి అలా చూడాలనిపిస్తుంది. అంత చక్కగా ఉందండి. పర్సనల్గా సూపర్గా ఉంది. మీరు ఇది కూడా తీసుకోవచ్చు. 1550 రూపీస్కి మాత్రమే. చాలా బాగుందండి. ఇంటి ముందర పెట్టుకున్నా, ఇంటి లోపల పెట్టుకున్నా చాలా బాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ పీసెసే కాబట్టి చాలా 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 తక్కువగా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్పలేను. ఇది వచ్చేసి 500 అండ్ 170 రూపీస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆ రేంజెస్లో, తక్కువ రేంజ్లో కూడా ఉన్నాయండి. చాలా తక్కువ రేంజ్లో ఉన్నాయి. 1500 ఆ రేంజెస్ నుంచి కూడా ఇవన్నీ వెరైటీ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకా ఇత్తల్లో వచ్చే ఇలా మోడల్స్ ఉంటాయి. ఇది రిటర్న్ గిఫ్ట్ల కింద మనం చాలా ఎక్కువగా ఇవ్వచ్చండి ఎవరికైనా కానీ. సో మనం కూడా పర్సనల్గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా, కృష్ణుడు అనమాట. అలాగే లక్ష్మీదేవి, గణపతి. సో దీనికి వచ్చేసరికి 230 రూపీస్ పడుతుందండి మనకి. ఇది లక్ష్మీదేవిది, ఇది కృష్ణుడు అండి. కృష్ణుడికి వచ్చేసరికి 525 రూపీస్ పడుతుందండి మనకి. సో ఇట్లాగే మనం చూసుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ గణపయ్య చూడండి, ఇక్కడ మనం దీపం పెట్టుకోవడానికి తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు. 175 రూపీస్ పడుతుంది. సో ఇంక ఇవన్నీ కూడా ఇవే ఉన్నాయి. చిన్న దీపాలు, వెరైటీ మోడల్స్. ఇది వచ్చేసరికి మనకి 99 రూపీస్ పడుతుందండి. దీపం కింద చాలా బాగుంటుంది. ఇవన్నీ వెరైటీ మోడల్స్ అండి. మోడల్లో ఇత్తలి సామాన్లు చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అండి. సో ఇదైతే చాలా బాగుంది. తాబేల మీద శంఖం ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి 320 రూపీస్ పడుతుంది. దీంట్లో కూడా వెరైటీ కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నాయి.
రాగి బిందెలండి, మనకి సార్లో కూడా పెట్టి పంపిస్తారు. మనకి రాగి బిందెల్లో కూడా తాగితే చాలా మంచిది అంటారు కదా. సో ఈ బిందె వచ్చేసరికి మనకి 2735 రూపీస్ పడుతుంది అనమాట. ఇందులోనే చిన్నవి ఉన్నాయి, మీడియంవి ఉన్నాయి, అలాగే ఇది పెద్దదనమాట. అందులో అండాలు కూడా ఉన్నాయండి ఇందులోనే. ఇవన్నీ కూడా బిందెలేనమాట. అలాగే చూసుకుంటూ పోతే ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కింద మనకి బాక్సులు కూడా ఇలా ఇస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ఇవి చెంబులు అనమాట. సో మనకి కలశాల కింద వాటి కింద పెట్టుకోవచ్చు. అలాగే మనం వాటర్ ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇలాగ డిజైన్స్లో కూడా వస్తుంది. అష్టలక్ష్ములది కూడా ఇలా వస్తుందండి. సో ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. వద్దు సిల్వర్ వద్దు అని అనుకున్న వాళ్ళు రాగి పెట్టుకుంటారు కదా, సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసేసి 420 రూపీస్ పడుతుందండి ఈ చెంబు వచ్చేసి మనకి. సో ఈ చెంబు వచ్చేసరికి 650 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి మనకి అష్టలక్ష్ముల చెంబు అండి. ఇది చూసారా, అష్టలక్ష్ముల చెంబు చాలా వెయిట్ ఉంది, నిజం చెప్పాలంటే చాలా వెయిట్ ఉంది. సో ఇది వచ్చేసి 650 రూపీస్ పడుతుంది అనమాట మనకి. సో ఇవన్నీ కూడా ఇలా వస్తాయి చెంబులు అవన్నీ కూడా. ఇవి రాగికి సంబంధించి అవన్నీ బాటిల్స్ అవన్నీ. ఇవి ప్లేట్స్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి చూసారా ఇవి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 730 రూపీస్ పడుతుంది ప్లేట్. మామూలుగా తినచ్చు కూడా మనము ఇందులో. సో ఆ ప్లేట్స్ అనమాట. పూజకు కూడా వాడుకోవచ్చు. అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ గిన్నెలు కూడా ఉన్నాయి. సో ఈ గిన్నెలు వచ్చేసేసి మనకి 820 రూపీస్ పడుతుందండి. చూడండి, ఈ గిన్నె వచ్చేసరికి 820 రూపీస్ పడుతుంది. చిన్నవి కూడా ఉన్నాయి. సో ఇవే ప్లేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్లేట్స్ చూసారా వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చి 355 రూపీస్ పడుతుందండి మనకి. సో ఈ కిందకు వచ్చేసరికి ఇవి వచ్చి 155 రూపీస్ పడుతుందండి మనకి. సో ఇందులో ఇత్తల్లో వచ్చేసి 126 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చి గ్లాసెస్ ఉన్నాయి కదండి. ఈ గ్లాసెస్ వచ్చేసేసి ఈచ్ వన్ వచ్చి మనకి 140 రూపీస్ అనమాట. ఈ గ్లాస్ చూడండి, అసలు చాలా వెయిట్, చాలా బాగుంది ఇది. అలాగే ఇది వచ్చేసి పంచపాత్రలో ఉండేటువంటి, ఇది చిన్నది వచ్చేసి 30 రూపీస్, పెద్దది వచ్చేసి 80 రూపీస్ పడుతుంది మనకి. సో 90 పడుతుందండి ఇది. అలాగే ఇవి కూడా చూసారా, ఇవి మగ్గుల్లాగా అసలు ఎంత బాగున్నాయంటే కాఫీ తాగడానికి వాటికి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 390 రూపీస్ పడుతుందండి. ఇందులోనే చాలామంది గిఫ్టింగ్ పర్పస్ కింద ఇవి ఇస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కింద ఇవ్వచ్చు మనము. సో ఇలాగే వస్తే ఇలా కూడా ఉన్నాయి మోడల్స్ అనేటివి. సో ఇందులో ఉండేటివన్నీ కూడా చూసారా మీరు ఎంత బాగున్నాయో. ఇందులో ఉండేటివన్నీ కూడా బ్రాసో అనమాట. ఇవి వచ్చి ఫుల్ కాస్ట్ ఉంటాయంట మనకి. చూసారా చాలా బాగున్నాయి, చాలా వెయిట్ ఉన్నాయి, అసలు సూపర్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి. ఫుల్ కాస్ట్ ఉంటాయంట. అందుకనే ఇవి గ్లాసెస్లో సపరేట్గా పెట్టారు. ఇందులోనే మనకి కావాల్సిన విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి వెరైటీగా. ఇత్తల్లోనే మనకి 2 ఏనుగులు వచ్చి మధ్యలో ఇలాగా వెంకటేశ్వర స్వామి వస్తారండి. చాలా బాగుంది ఇత్తలు అనమాట ఇదంతా కూడా. సో ఇందులోనే ఇక్కడ కింద చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఇవి గమనించారా మీరు, కింద ఇక్కడ వచ్చేసి పీకాక్ వచ్చి ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి కాస్ట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పడుతుందండి. ఇది నేను పట్టుకొని ఉండేది పెద్ద సైజు, చిన్న సైజు కూడా కింద ఉంది. 1399 రూపీస్ అనమాట అది. సో హనుమంతులు అలాగే ఇట్లాగే చిన్న దీపాలు అవన్నీ కూడా పెడతాను, ఇలాగే చూసేయండి. సో ఇదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. 315 రూపాయలు, 315 రూపీస్. సో ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఇందులో అన్ని విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి. అబ్బా ఇంత పెద్ద తాబేలండి, చాలా బాగుంది చూడడానికి. సో ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కింద కూడా ఇలాగ బాక్సెస్ అనేటివి చేసి ఇచ్చేస్తారండి. మీరు బల్క్లో తీసుకుంటే, ఇంకొకసారి చెప్తున్నాను, బల్క్లో తీసుకుంటే చాలా అంటే చాలా తక్కువకి ఇస్తారనమాట. మనకి ఇక్కడ పడే ప్రైస్ కన్నా ఇంకా చాలా తక్కువకి ఇస్తారు. సో ఇవన్నీ కూడా
చెంబునైతే గమనించారండి, ఇది మాకు స్టీల్లో ఉండింది ఇంతకుముందు, ఇంకా మేము సామాన్లు వాళ్ళకి వేసేసాము. సో ఇదైతే మాత్రము ఇత్తల్లో చూస్తున్నాను నేను, ఇది మర చెంబు అని అంటారు, మీరేమంటారో నాకు తెలియదండి. ఇది 1685 రూపీస్ పడుతుంది. అలాగే ఇవి కూడా ఉంటాయి కదా, వీటిని ఏమంటారో అంతగా నాకు ఐడియా రావట్లేదు. సో ఇవి కూడా మనకి 545 రూపీస్ అనమాట. సో అలాగే ఇలా దీపాలు, ఇలా చెంబులు అవన్నీ కూడా ఉన్నాయి, లైన్ ఇదంతా కూడా. చూస్తున్నట్లయితే మొత్తం కూడా ఇవన్నీ దీపక్కి సంబంధించి, అలాగే ఇక్కడ అగరొత్తులు పెట్టుకునేటి మోడల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. సో కిందంతా ఇలా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న స్టోన్స్ వచ్చి అలా అనమాట. సో ఇందులో దీపం కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇది వచ్చేసి 300 రూపీస్ పడుతుందండి. ఇది చూడండి, ఇది ఒక మోడల్ అనమాట, 350 రూపీస్ పడుతుందన్నమాట. కామాక్షి దీపాలు అవన్నీ కూడా ఉన్నాయండి. కింద కూడా దీపాలు పెట్టుకునేటివి అవన్నీ కూడా ఉన్నాయి. గంటలు కూడా ఉన్నాయన్నమాట. ఈ గంటలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి. 780 రూపీస్, 240 రూపీస్ అనే రేంజ్లో ఉన్నాయి. ఇలా వద్దు మాకు అని అనుకున్న వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. గంట అనేది ప్లెయిన్గా వస్తుందండి. సో ఇవన్నీ కూడా దీపాలండి, ఇవన్నీ కూడా దీపాలు. వెరైటీ దీపాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో వచ్చేస్తాయి. ఇది 2000 చేంజ్ ఉంటాయండి. ఇవి వచ్చేసేసి 3000 చేంజ్లో ఉంటాయన్నమాట. మనకి ఇవన్నీ కూడా మనకి టెంపుల్స్కి కానీ, ఇంట్లోకి కానీ, ఫంక్షన్స్కి కానీ అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇత్తల సామాన్లే అండి. అలాగే ఇక్కడికి వస్తే ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్ అనమాట, ఇత్తల్లో వచ్చేసేసి. ఇది చూసారా ఎంత బాగుందో. ఇక్కడ మనము చిన్న కృష్ణుని పెట్టుకొని ఇలా ఊగించవచ్చు, చాలా బాగుందండి. ఈ పీస్ వచ్చేసరికి మనకి కాస్ట్ 310 రూపీసేనండి. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూసారా, ఇది కూడా ఉయ్యాల. సో ఈ పీస్ వచ్చేసరికి మనకి కాస్ట్ ఇక్కడ వేయలేదండి. బాక్స్ని చూసి నేను ఏమో బాక్స్ అనుకున్నాను, ఓపెన్ చేయగానే ఏముందో చూడండి. సో రాముల వారు, లక్ష్మణుడు, అలాగే సీత అందరూ ఉన్నారనమాట. అమ్మవారు, స్వామివారు అందరూ ఉన్నారనమాట. సో చాలా బాగుందండి ఇది కూడా. సో ఇక్కడ చూసారా, జనాభా అయితే అస్సలైతే ఎవ్వరు కూడా ఖాళీగానే ఉండరండి, వస్తూనే ఉంటారు. ఈ జనాభాని, ఈ క్రౌడ్ని అసలు మనం తట్టుకోలేము. అందుకని చెప్పేసి మేము ఇక్కడ వరకు ఇలా తీసేసామన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు యాంటిక్ పీసెసే అన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటాయండి. మీరు ఆగ్రోమెక్ వచ్చి తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.